అయితే స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. అదేంటంటే అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశ తింత్రిణీకం కపిద్ధ బిల్వా మలకత్రయాంచ పంచామ్రవాసి నరకం న పశ్యేత్. అంటే ఏంటంటే అశ్వత్థం అంటే రావి చెట్టు. ఇది 100% కార్బన్ డయాక్సైడ్‌ని అది తీసుకుంటుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ ఏదైతే మనం గాలి పీల్చి బయటకు వదులుతామో, గాలిలో ఉన్న వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని అది 100% అది అబ్జార్బ్ చేసేస్తుందన్నమాట రావి చెట్టు. ఇది ఒక రావి చెట్టు. తర్వాత పిచ్చిమంద అంటే వేప చెట్టు. ఇది 80% కార్బన్ డయాక్సైడ్‌ని అబ్జార్బ్ చేస్తుంది. తర్వాత నెగ్రోధ అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు ఒకటి 80% కార్బన్ డయాక్సైడ్‌ని అది పీల్చుకోవడం జరుగుతుంది. తర్వాత తింత్రిణి అంటే చింత చెట్టు. చింత చెట్టు ఒక 80% కార్బన్ డయాక్సైడ్‌ని అది సంగ్రహిస్తుంది. అదొక అంటే చింత చెట్లు ఒక 10. ఈ పైన చెప్పిన 3 ఒకటొకటి చెట్టు చొప్పున ఇవేమో చింత చెట్లు ఒక 10. తర్వాత కపిద్ధ అంటే వెలగ చెట్టు. వెలగ చెట్టు ఒక 80% కార్బన్ డయాక్సైడ్‌ని సంగ్రహిస్తుంది. అది కూడా ఒక 3 వెలగ చెట్లు. తర్వాత బిల్వం అంటే మారేడు. మారేడు 85% కార్బన్ డయాక్సైడ్‌ని అది సంగ్రహిస్తుంది. అవి ఒక 3. తర్వాత అమలక అంటే ఉసిరి. ఉసిరి చెట్టుని ఒక 74% ఉసిరి చెట్టు కార్బన్ డయాక్సైడ్‌ని అది సంగ్రహించడం జరుగుతుంది. అది ఒక 3. తర్వాత ఆమ్ర అంటే మామిడి. మామిడి చెట్టు కూడా ఒక 70% కార్బన్ డయాక్సైడ్‌ని అది సంగ్రహించి మనకు ఆక్సిజన్ ఇస్తుంది.